జ్ఞానం, శక్తి, భవిష్యత్తు. ఇది ఏఎస్ డిజిటల్ బ్లాగ్స్. నమస్కారం. మన దేశ పురోగతి అనే పెద్ద భవనానికి పునాదిరాళ్లుగా నిలుస్తున్న కొన్ని చాలా ముఖ్యమైన పరిణామాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక ప్రశ్న, అసలు ఒక దేశ భవిష్యత్తు ఎలా తయారవుతుంది అంటే దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దాని నిర్మాణం వెనుక ఎన్నో విభిన్నమైన అంశాలుంటాయి. కొన్నిసార్లు వాటికి ఒకదానితో ఒకటి సంబంధం లేదని కూడా అనిపించొచ్చు. నిజమే, ఒక పెద్ద ఇల్లు కట్టాలంటే ఇటుకలు ఎలాగో దేశ భవిష్యత్తు కూడా కొన్ని నిర్మాణశిలలు కావాలి. ఆర్థిక సంస్కరణల నుంచి పర్యావరణాన్ని కాపాడటం వరకు ప్రతి మార్పు ఒక ముఖ్యమైన ఇటుక లాంటిది. ఈరోజు మనం అలాంటి కొన్ని కీలకమైన నిర్మాణ శిలల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, అయితే మన మొదటి బిల్డింగ్ బ్లాక్ ఏంటో చూద్దాం. దేశ అభివృద్ధికి మూలస్తంభంలాంటి ఆర్థిక పునాదులను మరింత బలంగా మార్చడంపై ఇప్పుడు దృష్టి పెడదాం. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూడండి, 40%. ఏంటిది? ఇది చాలా పెద్ద మార్పుకు సంకేతం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ ఐపీఓలలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వేషన్ను పెంచింది. ఇంతకీ యాంకర్ ఇన్వెస్టర్లంటే ఎవరు? వీళ్ళు ఐపీఓ మొదలవకముందే పెద్ద మొత్తంలో షేర్లను కొనే పెద్ద సంస్థలన్మాట. ఈ మార్పు ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఈ మార్పును ఇంకాస్త వివరంగా చూస్తే, ఇంతకుముందు యాంకర్ ఇన్వెస్టర్లకు కేవలం 33% రిజర్వేషన్ ఉండేది. కానీ నవంబర్ 30, 2025 నుంచి ఇది ఏకంగా 40% పెరగబోతోంది. అంతేకాదు, 250 కోట్ల రూపాయల కంటే ఎక్కువ యాంకర్ పోర్షన్ ఉన్న ఐపీఓలలో మరింత ఎక్కువ మంది ఇన్వెస్టర్లను కూడా అనుమతిస్తారు. దీనివల్ల లాభమేంటంటే మార్కెట్లోకి దీర్ఘకాలిక పెట్టుబడులొస్తాయి. అది మార్కెట్కు స్థిరత్వాన్నిస్తుంది. ఇక ఆర్థిక పునాదుల విషయంలో పారదర్శకత చాలా ముఖ్యం కదా. దానికి యాక్సిస్ ఫైనాన్స్ ఒక మంచి ఉదాహరణ. వాళ్లు మేనేజ్ చేస్తున్న ఆస్తుల విలువ పెరగడంతో ఆర్బీఐ వాళ్లను అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తించింది. రూల్స్ ప్రకారం ఇలాంటి కంపెనీలు తప్పనిసరిగా 3 ఏళ్లలోపు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. ఇది పెద్ద ఆర్థిక సంస్థల్లో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. సరే, ఆర్థిక వ్యవస్థల నుండి ఇప్పుడు ఆ వ్యవస్థను నడిపే మనుషుల గురించి మాట్లాడుకుందాం. అంటే మన మానవ వనరులు. ఇది కూడా దేశానికి చాలా కీలకమైన బిల్డింగ్ బ్లాక్. ఉదాహరణకి పీఎం వికాస్ పథకం గురించి చూద్దాం. ఎన్ఐఎఫ్టీఎం కొండ్లీ అనే సంస్థ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఒక మంచి పని చేస్తోంది. జార్ఖండ్, బీహార్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 2110 మంది మైనారిటీ యువతకు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల వాళ్లకి నేరుగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. అద్భుతమైన చొరవ కదా. ప్రతిభను గుర్తించి గౌరవించడం కూడా ఒక రకంగా పెట్టుబడే కదా, అందులోనూ పిల్లల ప్రతిభను. దానికోసమే ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. ఇది పిల్లలకిచ్చే దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. ఇప్పుడు ఈ అవార్డు ఈసారి ఒక చరిత్ర సృష్టించింది. అదేంటో చూద్దాం. బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఒక క్రికెటర్. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి క్రికెటర్ అయ్యాడు. కేవలం 15 ఏళ్లకే ఈ ఘనత సాధించడం నిజంగా గొప్ప విషయం. ఇది కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు, దేశవ్యాప్తంగా క్రీడలకు, యువ ప్రతిభకు దక్కుతున్న గుర్తింపునకు ఇదొక నిదర్శనం. ఓకే, ఇప్పటిదాకా మనం మానవ సామర్థ్యం గురించి చూశాం. ఇప్పుడు మనం రోజూ వాడే వస్తువుల భద్రత, వాటి నాణ్యతా ప్రమాణాల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. అగరుబత్తీలు మనందరి ఇళ్లల్లో ఉంటాయి. చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ ఈ పరిశ్రమ ఎంత పెద్దదో తెలుసా? దీని మొత్తం విలువ ఏకంగా 8,000 కోట్ల రూపాయలు. అందులో 1,200 కోట్ల రూపాయల విలువైన అగరుబత్తీలను మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. సో ఇంత పెద్ద పరిశ్రమలో భద్రత అనేది చాలా ముఖ్యం. అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే BIS అగరుబత్తీల కోసం ఒక కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలను వాడకూడదు. BIS మార్కున్న అగరుబత్తీలు సురక్షితమైనవని మనం నమ్మొచ్చు. ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పరిశ్రమ కూడా మంచి పేరు తెస్తుంది. సరే, ఇప్పటిదాకా చూసినవి ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చూడబోయేది మరో ముఖ్యమైన బిల్డింగ్ బ్లాక్. అదే మన పర్యావరణ పరిరక్షణ. ఇది నిజంగా ఒక గ్రేట్ న్యూస్. ఎన్నో దశాబ్దాల తర్వాత గుజరాత్ గడ్డపై మళ్లీ పులి అడుగుపెట్టింది. 1989లో చివరిసారిగా పులుల లెక్కల్లో కనిపించింది.
కాని ఇప్పుడు దాదాపు 10 నెలలుగా ఒక పులి అక్కడి రతన్మహల్ అభయారణ్యంలోనే నివసిస్తోందని అధికారులు నిర్ధారించారు. దీంతో 2026లో జరిగే పులుల గణనలో గుజరాతును కూడా చేర్చబోతున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణలో మనమందరం గర్వించదగ్గ విజయం. ఓకే, మన చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ మనం నాయకత్వంలో వస్తున్న ఒక కీలక మార్పు గురించి చూద్దాం. ఎందుకంటే సరైన నాయకత్వం కూడా దేశ పురోగతికి చాలా అవసరం. భారతదేశంలో పరిశ్రమల గొంతుకగా వినిపించే ఒక పెద్ద సంస్థ FICCI, అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీనికి తదుపరి ప్రెసిడెంట్గా ఎవరు రాబోతున్నారంటే ఆర్పీజీ గ్రూప్ వైస్ చైర్మన్ అనంత్ గోయింకా. ఆయన నేపథ్యం చూస్తే చాలా బలంగా ఉంది. సిఏటీకి MD అండ్ CEOగా పనిచేశారు. అంతకుముందు యూనిలీవర్, కేఈసీ ఇంటర్నేషనల్ లాంటి పెద్ద కంపెనీల్లో కూడా అనుభవం ఉంది. చదువు కూడా వాటన్, కెల్లాగ్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో జరిగింది. ఆయన అనుభవం ఖచ్చితంగా భారత పరిశ్రమకు ఉపయోగపడుతుంది. చూసర్గా, మనం మార్కెట్ రూల్స్ నుంచి మొదలుపెట్టి స్కిల్ డెవలప్మెంట్, ప్రాడక్ట్ సేఫ్టీ, పర్యావరణం, నాయకత్వం, ఇలా ఒక్కో దాని గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ వేర్వేరుగా కనిపించినా ప్రతిదీ దేశ భవిష్యత్తు అనే పెద్ద భవనానికి పునాది వేసే ఒక్కో రాయి లాంటిది. ఇవన్నీ కలిస్తేనే ఒక బలమైన దేశం నిర్మించబడుతుంది. ముగించే ముందు ఒక ప్రశ్న: మనం ఇప్పుడు చూసిన ఈ బిల్డింగ్ బ్లాక్స్లో ఏది మన భవిష్యత్తు మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అనుకుంటున్నారు? ఆర్థికపరమైన మార్పులా, మానవ వనరుల అభివృద్ధా, లేక పర్యావరణాన్ని కాపాడుకోవడమా? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.